ఈ వీడియోలో మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. మనం ఏంటంటే యాజ్ ఎ ట్రేడర్గా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే స్టాక్స్ చూస్తే 5,000 నుంచి 6,000 దాకా లిస్ట్ అయి ఉన్నాయి. కొంతమంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తుంటారు, కరెన్సీస్ ట్రేడ్ చేస్తుంటారు, కమోడిటీస్ ట్రేడ్ చేస్తుంటారు. ఇవన్నీ ఎందుకు అంటే ఒక ఆపర్చునిటీని తీసుకోవడం ట్రేడర్గా మనకున్న కర్తవ్యం అనమాట. దానికోసం మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ప్రైస్ మూవ్ అవుతూ ఉంటుంది. ఆబ్వియస్గా ఆ యొక్క మొమెంటమ్ని అండర్స్టాండ్ అనేది చేసుకోగలగాలి. దాని తర్వాత సెకండ్ ఏంటంటే మార్కెట్లో ట్రెండ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. ఓకే, ఆ యొక్క ట్రెండ్స్ని ఈ యొక్క ప్రైస్ మూమెంట్స్ని మనం ఎప్పుడైతే డీప్గా అండర్స్టాండ్ చేసుకుంటామో అప్పుడు బెటర్ పాసిబిలిటీ అండ్ బెటర్ ఆపర్చునిటీ అనేది మనకి దొరుకుతుంది అనమాట. దానికోసం మనం డెఫినెట్గా ఏం చేయాలి అంటే మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ వెరీ సింపుల్. మల్టీ టైం ఫ్రేమ్ అంటే ఏం లేదు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది తీసుకున్నాం అనుకోండి. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ దీంట్లో మనం మంత్లీలో ఈ యొక్క స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎలా ఉంది, అండ్ వీక్లీలో ఎలా ఉంది, అండ్ డైలీలో ఎలా ఉంది అనేది అనాలిసిస్ అనేది చేసుకుంటాం. ఓకే, దీనివల్ల ఏంటంటే మనం షార్ట్ టర్మ్ ఆపర్చునిటీస్ అనేవి మనం మిస్ అవ్వం. ఓకే, అట్ ద సేమ్ టైం ఏంటంటే లాంగ్ టర్మ్ ఆపర్చునిటీస్ కూడా మిస్ అవ్వం అనమాట. ఓకే, ముందుగా ఏంటంటే మనకి ఇక్కడ టైం ఫ్రేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ ఇంట్రాడే ట్రేడర్ అనుకుందాం. అప్పుడు ఏం చేయాలంటే డైలీ టైం ఫ్రేమ్ ఎలా ఉంది, 1 hour టైం ఫ్రేమ్ ఎలా ఉంది, ఈ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది వచ్చేసరికి మనం ఏమంటామంటే బిగ్గర్ పిక్చర్ అంటాం. ఓకే, ఫస్ట్ అసలు మార్కెట్ సీట్లో ఎవరు కూర్చున్నారు, కారు వెహికల్ వెళ్తుంది, అది బుల్ కారా బేర్ కారా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. దాని తర్వాత ఇది చేసిన తర్వాత లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1 minute, 3 minutes, 5 minutes అండ్ అప్ టు ఏంటంటే 15 minutes దాకా మనం ఏంటంటే అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ డైలీలో చేసాం, 1 hourలో చేసాం. ఆ యొక్క ట్రెండ్ ఫర్ ఎగ్జాంపుల్ బుల్లిష్ ఉంటే దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ యొక్క లోవర్ టైం ఫ్రేమ్స్కి స్విచ్ చేసుకొని బుల్లిష్ ఆపర్చునిటీస్ అనేవి చూడటానికి ప్రయత్నిస్తాం అనమాట. ఎందుకంటే ఇక్కడ డ్రైవర్ ఎవరు అంటే బుల్ అనమాట. బుల్ ఉన్నప్పుడు మనం బేర్ అనేది చూడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ బేర్లో ఉంది అంటే కిందకు వెళుతూ ఉంది. దెన్ ఏంటంటే 1, 3, 5, 15లో బేర్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి వెతుకుతాం అనమాట. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. దాని పర్పస్ ఏంటంటే ముఖ్యంగా వీక్లీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేయాలి, డైలీ టైం ఫ్రేమ్లో అనేది అనాలిసిస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత లోవర్ టైం ఫ్రేమ్స్కి స్విచ్ అయ్యి లోవర్ టైం ఫ్రేమ్లో డైలీలో చూస్తాం. దాని తర్వాత 1 hour టైం ఫ్రేమ్, ఒక్కొక్కసారి అప్ టు 30 minutes అనేది మనం అనాలిసిస్ అనేది చేసుకుంటాం. ఈ యొక్క అనాలిసిస్ చేయటం వల్ల మనకి ఏమర్థమవుతుందంటే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అప్ ట్రెండ్ ఉందనుకోండి వీక్లీ డైలీలో 1 hourలో 30 minutesలో కూడా ఏంటంటే మనం అప్ ట్రెండ్ ఆపర్చునిటీస్ అనేది తీసుకుంటాం. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే లో రిస్క్ ఎంట్రీస్ పాసిబుల్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దానికోసం ఎగ్జాంపుల్స్ అనేది కూడా మనం చూద్దాం. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్వెస్టర్ అనుకోండి. ఇప్పుడు ఇన్వెస్టర్ డెఫినెట్గా ఏంటంటే మంత్లీ టైం ఫ్రేమ్ చూడాలి అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనం ఎంట్రీ కోసం ఏంటంటే వీక్లీ టైం ఫ్రేమ్ ప్రిఫర్ చేసుకోవచ్చు, లేదు అంటే డైలీ టైం ఫ్రేమ్ ప్రిఫర్ చేసుకోవచ్చు, లేదు 4 hour చార్టు అండ్ 2 hour చార్టు కూడా మనం ఏంటంటే ప్రిఫర్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చూడండి, ఇన్వెస్టర్గా ఉన్నప్పుడు మనం ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్ కానీ 15 minutes టైం ఫ్రేమ్ కానీ ఓకే ఇవన్నీ కూడా అనాలిసిస్ అనేది చేయమన్నమాట. ఈ యొక్క అనాలిసిస్ అనేది మనకి ఇన్వెస్టర్కి ఉపయోగపడదు. ఇన్వెస్టర్ అంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తాడు కాబట్టి లైక్ 1 year నుంచి 3 years అప్ టు 5-10 years కూడా. దానికోసం ఏంటంటే బిగ్గర్ టైం ఫ్రేమ్లోనే అనాలిసిస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిఫరబుల్ ఏంటంటే డైలీ అండ్ 4 hour లేదా 2 hour అనేది ప్రిఫరబుల్ అనమాట. ఓకే, సో దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇంతకుముందు అనుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మార్కెట్ అనేది ఇలా వెళుతూ ఉంది, అప్ ట్రెండ్ వెళుతూ ఉంది, ఇది బిగ్గర్ పిక్చర్లో. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం ఏం జరిగిందంటే మార్కెట్ పుల్ బ్యాక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా షార్ట్ టర్మ్ ఆపర్చునిటీ వస్తే చూడండి, ఇక్కడ షార్ట్ టర్మ్ ఆపర్చునిటీ ఇది, దాన్ని కూడా మనం క్యాప్చర్ చేయొచ్చు. అదేవిధంగా లాంగ్ టర్మ్ ఆపర్చునిటీని కూడా క్యాప్చర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫ్లాగ్ తీసుకొని మళ్ళీ బ్రేక్అవుట్ అయింది అనుకుందాం ఈ ఫ్లాగ్. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ అగైన్ లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ అనేది ఇక్కడ ఫ్లాగ్ బ్రేక్అవుట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ట్రేడర్ ఏంటంటే కొద్దిగా అవేర్గా ఉంటాడు మార్కెట్లో అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ కన్ఫర్మేషన్ ట్రేడ్స్ కూడా తీసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మనకి బిగ్గర్ పిక్చర్లో అప్ ట్రెండ్ ఉంది, ఇది మంత్లీ అనుకుందాం. అదేవిధంగా వీక్లీలో కూడా అప్ ట్రెండ్ ఉంది, అదేవిధంగా డైలీలో కూడా అప్ ట్రెండ్ ఉందనుకోండి. ఈ కన్ఫర్మేషన్ ట్రేడ్ అనమాట. దీన్ని మనం చాలా స్ట్రాంగ్గా తీసుకుంటాం.
ఎందుకంటే ప్రతి టైం ఫ్రేమ్లో కూడాను ఇది అప్ ట్రెండ్ చూపిస్తుంది. అదేవిధంగా ఒకవేళ మనం షార్ట్ టర్మ్ తీసుకోవాలనుకుంటే అన్నిట్లో కూడా వీక్గా అనిపిస్తూ ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే దాన్ని స్ట్రాంగ్ సిగ్నల్గా కన్సిడర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దాని తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా మనం డ్రా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మార్కెట్లో ఇక్కడ దాకా వెళ్ళింది, ఇది రెసిస్టెన్స్ పాయింట్, ఏది మంత్లీ రెసిస్టెన్స్. బట్ మార్కెట్ ఇక్కడ దాకా వచ్చింది, మనం దీన్ని మంత్లీలో చూడలేదు అనుకుందాం, చూడకుండా లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళాం, లైక్ 5 minutes కానీ 15 minutes కానీ లేకపోతే 30 minutes అనేది చూసుకొని ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఉందని చెప్పేసి ఎంట్రీ తీసుకున్నాం. బట్ ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే చెప్తున్నాను ఈ పాయింట్ అనేది, మంత్లీ అండ్ వీక్లీ ఏంటంటే రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ మనకి చాలా స్ట్రాంగ్గా వర్కౌట్ అవుతాయి అన్నమాట. సో మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను, సో క్లారిటీ వస్తుంది ఆ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి, మార్కెట్ అనేది ఇది మంత్లీ సపోర్ట్ అనుకుందాం. మళ్ళీ మంత్లీ సపోర్ట్ దగ్గర ఏదైనా డౌన్ సైడ్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, దీన్ని నేనైతే అవాయిడ్ చేస్తాను పర్సనల్గా. ఎందుకంటే మనకి నియర్ బై మంత్లీ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఎనీ మూమెంట్ ఫాల్స్ బ్రేక్అవుట్ జరిగి డౌన్ జరిగి అక్కడ నుంచి కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మంత్లీ పివోట్ బిగ్గర్ పిక్చర్లో ఉంది కాబట్టి డెఫినెట్గా ఏంటంటే ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర ఏదైనా లాంగ్ ఆపర్చునిటీ వస్తే మాత్రమే ఎంట్రీ అనేది నేను ప్లాన్ చేస్తుంటాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఎంట్రీ ఎగ్జిట్ కూడా జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం మంత్లీలో బుల్లిష్లో ఉన్నాం, బట్ దాన్ని డైలీలో చూసాము, మంచి ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ జరిగింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ బుల్లిష్ వెళ్తుంది అండ్ డైలీలో ఒక బ్రేక్అవుట్ అనేది జరిగింది అనుకోండి, ఆబ్వియస్గా ఏంటంటే ఇక్కడ లాంగ్ ఆపర్చునిటీ అనేది తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ టైమింగ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నా అంటే, నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 100 shares బై చేశాను, ఎక్కడ 200 దగ్గర బై చేశాను. ఇంకొక అతనేమో 100 రూపాయలు 150కి వచ్చిందిలేండి, 150 దగ్గర మంత్లీ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 150కే బై చేశాడు. ఇతను గొప్ప నేను గొప్ప అంటే ఇతనే గొప్ప, ఎందుకంటే కరెక్ట్ టైంలో క్యాప్చర్ చేశాడు. ఎందుకంటే నాకంటే 50 రూపీస్ తక్కువలో ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మంచి పొటెన్షియల్ ఎంట్రీ దగ్గర బై చేశాడు కాబట్టి ఇతను గ్రేట్ అనమాట. అంటే తక్కువ వచ్చిందని కాదు, ఆ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర ఏంటంటే 150 దగ్గర మీరు కావాలంటే మంత్లీ సపోర్ట్ ఓపెన్ చేసి చూడండి, అక్కడ నుంచి మార్కెట్ అనేది రివర్స్ అయింది. అందుకని ఈ యొక్క ఎగ్జాంపుల్ అనేది చెప్తున్నాను. సో పర్ఫెక్ట్ టైమింగ్ అండ్ ఎగ్జిట్స్ కోసం కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎగ్జిట్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మంత్లీలో హోల్డ్ చేస్తూ వెళ్ళాం, మంచి అప్ ట్రెండ్ని తీసుకున్నాం. బట్ చూడండి ఇక్కడ డైలీలో బేరిష్ అనేది కనిపిస్తుంది, దట్స్ ఓకే షార్ట్ టర్మ్. బట్ అట్ ద సేమ్ టైం వీక్లీలో కూడా బేరిష్ అనేది కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే దాంట్లో మన యొక్క స్టాప్ లాస్ని టైట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. లేదు అంటే మనకున్న ప్రాఫిట్స్ని పార్షియల్గా ఎగ్జిట్ తీసుకోవడం, అంటే ఎగ్జిట్ ప్లాన్ అనేది తీసుకోవడానికి కూడా ఈ యొక్క మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి రిస్క్ మేనేజ్మెంట్ అనమాట. ఎప్పుడైతే మనం డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో అనాలిసిస్ అనేది చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ అండ్ డైలీ, చాలా వల్నర్గా అనిపిస్తుంది, డైలీలో సరిగ్గా ట్రెండ్స్ ఫార్మేషన్ జరగట్లేదు, మంచి క్యాండిల్స్ ఫార్మేషన్ జరగట్లేదు అనుకున్నప్పుడు మనం ఏంటంటే ఈ యొక్క రిస్క్ మేనేజ్మెంట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ట్రెండ్ సంథింగ్ ఈజ్ బ్యాడ్ అని చెప్పేసి మన పొజిషన్స్ ట్రిమ్ చేసుకోవడం, లేదంటే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది కూడా మెయింటైన్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఫాల్స్ సిగ్నల్స్ని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ ఉంది అనుకుందాం, ఓకే, పర్టికులర్ స్టాక్, బట్ ఇమీడియట్గా మనం చూస్తున్న టైం ఫ్రేమ్ వచ్చేసరికి లోవర్ టైం ఫ్రేమ్లో ఉన్నాం, 1 hour కానీ లేకపోతే 1 day టైం ఫ్రేమ్లో. ఓకే, సో జనరల్గా ఏంటంటే బిగ్గర్ పిక్చర్లో మనకి ట్రెండ్ డౌన్ ఉంది కాబట్టి ఈ యొక్క బ్రేక్అవుట్స్ కానీ అవి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఆబ్వియస్గా ఏంటంటే మనం బిగ్గర్ పిక్చర్ అనాలిసిస్ చేయటం, మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేయటం వల్ల మనకు ఒక ఐడియా ఉంటుంది, ఇది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అంటే ఆబ్వియస్గా ఈ యొక్క బ్రేక్అవుట్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఒక ఇండికేటర్ని మనం చాలా బాగా ఫాలో అవుతున్నాం, ఆ ఇండికేటర్ని డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో అనలైజ్ చేయడం వల్ల కూడా మనకు చాలా లాభాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది నేను అబ్జర్వ్ చేస్తున్నాను. పర్టికులర్ స్టాక్లో సమ్ ఎక్స్ అనే స్టాకు మంత్లీలో అబౌవ్ 55 ఉందనుకుందాం, బుల్లిష్ ఆబ్వియస్గా, రైట్. వీక్లీలో అబౌవ్ 55 ఉంది, ఆబ్వియస్గా బుల్లిష్. చూడండి ఇక్కడ డైలీలో వచ్చేసరికి అబౌవ్ 40 ఉంది, అంటే 40 దగ్గరగా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం అనేది క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏంటంటే మనకి ఆర్ఎస్ఐ అబౌవ్ 55 వీక్లీలో ఉంది, మంత్లీలో కనిపిస్తుంది కాబట్టి మనం ఏంటంటే ఆ యొక్క డైరెక్షన్లో ప్లాన్ అనేది చేసుకుంటాం. బట్ డైలీలో 40 దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ ప్రైస్ యాక్షన్ మీద ఫోకస్ చేస్తాం అనమాట. అక్కడ ఎటువంటి ఆపర్చునిటీ అనేది లాంగ్ ఇచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ లేదా రిజెక్షన్ క్యాండిల్, లేదు అంటే మనకి అక్కడ ఏదైనా కన్సాలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ జరుగుతున్నా, ఓకే, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ దాంట్లో లాంగ్ ఆపర్చునిటీ అనేది తీసుకుంటాం. ఎందుకు, మంత్లీ వీక్లీ అనేది మనకి ఆర్ఎస్ఐ స్ట్రాంగ్గా ఉంది
కాబట్టి ఆబ్వియస్గా మనం దీన్ని బులిష్గా కన్సిడర్ చేసుకుంటాం. అండ్ ప్రస్తుతానికి డైలీలో లోవర్ టైం ఫ్రేమ్స్లో కొద్దిగా వీక్గా ఉంది. దాన్ని మనం పుల్ బ్యాక్గా అనుకొని ఏంటంటే బెటర్ ఆపర్చునిటీ అనేది తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో కూడా అనలైజ్ చేయడం ద్వారా మనకు ఏంటంటే బెస్ట్ ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది అనమాట. అదేవిధంగా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ కానీ లేకపోతే 5 minutes టైం ఫ్రేమ్ కానీ అనాలిసిస్ చేసామనుకోని మనకి ఏంటంటే ఫుల్ ఆఫ్ నాయిస్ ఉంటుంది. ఎందుకంటే మనం అనుకుంటుందేమో ఒక 10 years కోసం దీన్ని బై చేద్దాం అనుకుంటున్నాం. బట్ మనం యూస్ చేస్తున్న టైం ఫ్రేమ్ ఏమో 1 minute 5 minutes అనమాట. అందుకనే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదేంది వీక్గా కనిపిస్తుంది 1 minute 5 minutes 15 minutes అప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని డైలీకి వెళ్తాం, వీక్లీకి వెళ్తాం, మంత్లీకి వెళ్తాం. ఆ యొక్క టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసుకొని మన యొక్క ఏదైతే మోటో ఉందో లాంగ్ టర్మ్ హోల్డింగ్ ఆ యొక్క వీక్నెస్ అనేది వీటిల్లో లేనంత కాలం ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో హోల్డ్ చేస్తాం. ఇదంతా అవాయిడ్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఎప్పుడు మనకి మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది చేసుకొని ఒక ఐడియా ఉంది, ఓకే షార్ట్ టర్మ్లో మాత్రమే దీంట్లో వీక్నెస్ కనిపిస్తుంది, బిగ్గర్ పిక్చర్లో స్టిల్ స్ట్రాంగ్ అనేది కనిపిస్తుంది కాబట్టి నేను దీన్ని హోల్డ్ చేస్తాను విత్ రిస్క్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మనకి మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది డిఫరెంట్ వేస్లో హెల్ప్ అవుతుంది. మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూపిస్తాను. ఆ ఎగ్జాంపుల్స్ అనేది చూస్తే కూడా ఒక క్లారిటీ రావడం అనేది జరుగుతుంది. సో క్లియర్గా వీడియో అనేది కొద్దిగా ఫోకస్ చేయండి. ఇక్కడ ఈ స్టాక్ గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. బట్ ఏంటంటే వెరీ సింపుల్గా రీసెంట్ ఎగ్జాంపుల్తో మనం వెళ్దాం. ఓకేనా, హిస్టరీ అనేది వెళ్తే చాలా టైం అవుతుంది. మనం ఎనలైజ్ చేస్తున్న పర్టికులర్ స్టాక్ వచ్చేసరికి స్ట్రైడ్స్ ఫార్మా లిమిటెడ్ అనమాట. సో దీంట్లో ఏంటంటే రీసెంట్గా చూడండి ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది మనకి సపోర్ట్ లెవెల్. ఎందుకు సపోర్ట్ అంటున్నానంటే ప్రీవియస్గా కూడా సపోర్ట్ ఉంది బ్యాక్కి వెళ్తే కూడా. బట్ అగైన్ ఇక్కడ నుంచే చూద్దాం. ఈ పర్టికులర్ లెవెల్ 266 దగ్గర మార్కెట్ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ ఒక జోన్ క్రియేట్ అయింది యాక్చువల్గా, దట్ ఈజ్ ఓకే. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. దగ్గర మనకి 1000 రూపాయల దాకా వెళ్ళింది. 266 రూపాయల నుంచి 1000 రూపాయలకి వెళ్ళింది. ఆబ్వియస్గా 266 దగ్గర ఎంతో కొంత ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్ మార్క్. నిజంగా ఎవరికి ఏం తెలియదు. ఓకేనా, అన్లెస్ అంటిల్ ఇట్స్ హ్యాపెండ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మంత్లీ టైం ఫ్రేమ్లో కన్ఫ్యూజన్గా ఉంది. ఎందుకంటే సపోర్ట్ దగ్గర ఉన్నాం, ఇలా అని ఇక్కడ షార్ట్ చేయలేం మనం, ఎందుకంటే ప్రీవియస్గా సపోర్ట్ ఉంది. నౌ మనం ఏం చేస్తామంటే దీన్ని డైలీ టైం ఫ్రేమ్ కానీ ఇంకా లోవర్ టైం ఫ్రేమ్స్ అనేది కన్వర్ట్ చేసుకుంటాం. సో మనం చూస్తున్న చార్టు వచ్చేసరికి రైట్ సైడు ఏదైతే ఉందో ఇక్కడ చూడండి క్లియర్గా నేను ఏదైతే ఈ లోన్ టచ్ చేస్తూ మార్క్ చేశానో అది రైట్ సైడ్ ఇక్కడ ఉన్న పాయింట్ అనమాట. బట్ ఇక్కడ మనకి నెక్స్ట్ అదే సపోర్ట్ దగ్గర కొద్దిగా రిజెక్షన్ అనేది కనిపించింది. లోవర్ టైం ఫ్రేమ్లో ఏం జరిగింది అనేది చూద్దాం. నేనేం చేస్తున్నా అంటే ఈ యొక్క టైం ఫ్రేమ్కి వెళ్ళటం అనేది జరిగింది. అంటే ఈ యొక్క క్యాండిల్ అనమాట 2 May సంథింగ్ అనమాట. అక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది పాయింట్ క్లియర్ వచ్చిందా ఇప్పుడు క్లారిటీ. ఇది మంత్లీ సపోర్టు. మనం చూస్తుంది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అనమాట ఈ పాయింట్ దగ్గర చూస్తున్నాం. ఇది ఓకే. ఈ రెండు నేనేంటంటే ఈ యొక్క పర్టికులర్ చార్ట్ని పెద్దగా చేస్తున్నాను. చూడండి మార్కెట్ ఎప్పుడైతే ఈ మంత్లీ సపోర్ట్ అని ఉందో అక్కడికి వచ్చినప్పుడు యాక్టివిటీ అనేది అబ్జర్వ్ చేయండి. చేస్తే మనకి ఫస్ట్ క్యాండిల్ ఏంటి, ఇది హ్యామర్. ఓకే క్లియర్. అంటే ఏం జరిగింది, హ్యామరు ఇక్కడ విక్ వచ్చింది చూడండి. ఎప్పుడైతే 266, 65 లెవెల్స్కి వచ్చినాయో బయ్యర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారని చెప్పేసి ఈ యొక్క పర్టికులర్ క్యాండిల్ అనేది చెప్తుంది. దాని తర్వాత మనకి ఇన్వర్టెడ్ హ్యామర్. ఇది పర్ఫెక్ట్ హ్యామర్ కాదండి, ఓకేనా, ఎందుకంటే లెంత్ అనేది సరిగ్గా లేదు ఇక్కడ. బట్ స్టిల్ ఇక్కడ బేర్స్ గట్టిగా ట్రై చేశారు మళ్ళీ కిందకి తీసుకెళ్ళడానికి. ఈ యొక్క లోన్ కూడా బ్రేక్ చేయలేదు. చూడండి ఏదైతే క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ లోన్ కూడా బ్రేక్ చేయలేకపోయారు. ఆబ్వియస్గా బేర్స్ అనేవాళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్తాం ఇక్కడ. ఓకే, దట్స్ ఓకే. దాని తర్వాత చూస్తే మళ్ళీ ఒక హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ జరిగింది. కొద్దిగా హ్యామర్ లాగా ఉంది. ఇక్కడ విక్ అనేది ఉంటే హ్యామర్ అయిపోద్ది, బట్ ఎనీహౌ హ్యాంగింగ్ మ్యాన్ ఉంది. ఈ మూడు ఏం చెప్తున్నాయంటే మార్కెట్లో 265 దగ్గర కొద్దిగా సపోర్ట్ ఉంది. సో నా ఏంటంటే మనం బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అనేది ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం ఎంట్రీ తీసుకోవాల్సి వస్తే ఇక్కడ చూడండి ఈ యొక్క స్వింగ్ క్రియేట్ చేసింది. ఇక్కడ నుంచి కన్సోలిడేషన్ అనుకోవచ్చు. ఇది లోవర్ టైం ఫ్రేమ్లో ఆబ్వియస్గా మనకి ఒక ఆపర్చునిటీ, ఏది లైక్ 30 minutes కానీ 1 hour కానీ. ఇక్కడ ఒక స్వింగ్ క్రియేట్ చేసింది. స్వింగ్ బ్రేక్అవుట్ అయితే అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే ఈ పర్టికులర్ స్టాక్ని లోవర్ టైం ఫ్రేమ్స్కి కన్వర్ట్ చేద్దాం. చూడండి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది మనకి ఎక్కడ ఎలా వచ్చిందో. ఆబ్వియస్గా ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. బట్ బిగ్గర్ పిక్చర్లో మంత్లీ అనాలిసిస్ చేశాం కాబట్టి మనకి అర్థమైందనమాట ఇక్కడ సపోర్ట్ ఉంది అని చెప్పేసి. చూడండి ఈ పాయింట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది.
ఇంత ఫోర్స్గా వస్తుంది కూడా మనకి ఇక్కడ ఆగిపోయింది, ఎందుకంటే మంత్లీ పివోట్ అనేది కనిపించింది కాబట్టి ఆబ్వియస్గా ఇది డబుల్ బాటమ్ క్రియేట్ అయింది. దాని తర్వాత చూడండి, ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర మనకి ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది. కొద్దిగా జూమ్ అనేది చేస్తాను. సో ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర మనకి ఏంటంటే డబుల్ బాటమ్ క్రియేట్ అయింది. ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర స్వింగ్ క్రియేట్ అయింది. ఇదొక రెసిస్టెన్స్, ఇదొక రెసిస్టెన్స్, ఇదొక రెసిస్టెన్స్. ఆబ్వియస్గా రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే కొద్దిగా రిస్క్ తీసుకోవచ్చు. ఎందుకు? మంత్లీ పివోట్ ఉంది అండ్ మనం డైరెక్ట్గా బ్లైండ్గా వెళ్ళట్లేదు, మంత్లీ సపోర్ట్ ఉందని చెప్పేసి. ఇక్కడ మనకి ప్రైస్ స్ట్రక్చర్ కూడా లాంగ్ అని సజెస్ట్ చేస్తూ ఉంది. ఈ యొక్క పర్టికులర్ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఏదైనా మనం ప్లాన్ చేసుకోవచ్చు. మేబీ ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకోవచ్చు, దట్ ఈస్ గ్రేట్. ఎందుకంటే ఇక్కడ బిఫోర్ ద బ్రేక్అవుట్ కన్సోలిడేషన్ అండ్ సాలిడ్ క్యాండిల్. ఓకే, కన్ఫర్మేషన్ అయ్యాకే తీసుకుందాం అనుకుంటే కూడా ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకోవచ్చు. స్టిల్ చూడండి, ఇది మేబీ పెద్ద టార్గెట్ కాకపోయినా మనకి ఎంతో కొంత చూడండి 20 పాయింట్స్ అనేది రావడం జరిగింది. ఓకేనా, ఇక్కడ అక్కడ నుంచి కూడా మళ్ళీ రిట్రేస్ తీసుకుంది అండ్ రిట్రేస్ తీసుకున్న తర్వాత ఓవరాల్గా అయితే మనకి చాలానే వెళ్ళింది, 40-50 రూపీస్ దాకా పైకి వెళ్ళింది. అండ్ దగ్గర దగ్గర 50 రూపీస్ అనేది పాకెట్ అనమాట. మనం దీంట్లో ఒక ఎంతో కొంత మన రిస్క్ మేనేజ్మెంట్ సిస్టాన్ని బట్టి ఎంతో కొంత ప్రాఫిట్ అయితే మనం తీసుకోగలం అనమాట. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్స్లో అనాలిసిస్ అనేది చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ అనేది ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి నిఫ్టీకి వెళ్దాం, ఎందుకంటే మనందరం నిఫ్టీ ట్రేడ్ చేస్తుంటాం కాబట్టి నిఫ్టీకి వెళ్దాం. ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే నేను మంత్లీ టైం ఫ్రేమ్ అనేది అనాలిసిస్ అనేది చేస్తున్నాను. నేనేం చేస్తున్నాను అంటే ఈ యొక్క పర్టికులర్ లెవెల్ని మాత్రమే మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకు? చూడండి, ఈ యొక్క లో నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ రిట్రేస్ తీసుకుంది. ఈ యొక్క లెవెల్ని 16,718 దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. సో ఈ కిందకు వచ్చినప్పుడు మనకేమన్నా ఆపర్చునిటీ వస్తుందా అనేది మనం వెతుకుతున్నాం అనమాట. దీన్ని నేను సింపుల్గా ఏం చేస్తున్నానంటే వీక్లీ కన్వర్ట్ చేస్తున్నా. సో ఇప్పుడైతే కొద్దిగా క్లారిటీ వచ్చింది. ఇక్కడ మనకి ఏమర్థమైందంటే మార్కెట్ ఏదైతే 16,738 ఉందో అక్కడ నుంచి పైకి వెళ్ళింది, ఆబ్వియస్గా వెళ్ళి దగ్గర దగ్గర 19,000 దాకా వెళ్ళింది, సంథింగ్ 18,000 చేంజ్. బిగ్ ర్యాలీ ఇది మన వీక్లీలో. మళ్ళీ అదే పాయింట్కి వచ్చింది. ఇక్కడ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అగైన్ క్వశ్చన్ మార్క్ అనమాట. నవ్వు ఏంటంటే మనం దీన్ని కన్వర్ట్ చేస్తున్నాం లోవర్ టైం ఫ్రేమ్స్కి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఓ పక్క వీక్లీ పెట్టాము, ఇది వీక్లీ పెడదాం. అండ్ నిఫ్టీ 50 ఇక్కడ మనకి అప్రాక్సిమేట్గా సపోర్ట్ లెవెల్ ఉంది పర్ఫెక్ట్గా. ఇక్కడ చూస్తే జోన్ అనమాట. యాక్చువల్గా ఇదంతా కూడా జోన్ అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ విక్స్ ఉన్నాయి, ఇది జోన్ అనమాట. నౌ సేమ్ని మన డైలీ టైం ఫ్రేమ్ కన్వర్ట్ చేస్తున్నాం. ఏం చేయట్లేదు, డైలీ టైం ఫ్రేమ్ కన్వర్ట్ చేసాం. చూడండి, అక్కడేమో సపోర్ట్ ఉంది మంత్లీలో అండ్ వీక్లీలో. ఇక్కడ లోవర్ టైం ఫ్రేమ్లో ఏమన్నా ఆపర్చునిటీ వస్తుందా అనేది వెతుకుతున్నాం అనమాట, వెరీ సింపుల్గా. ఇక్కడ చూస్తే మనకేమనిపిస్తుందంటే దగ్గర దగ్గర ఈ లెవెల్ అంటే అప్రాక్సిమేట్గా ప్రీవియస్ స్వింగ్ లో దగ్గర సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇండెసిషన్ క్యాండిల్ అండ్ రిజెక్షన్ క్యాండిల్ ఉంది. ఇది ఆబ్వియస్గా రిజెక్షన్ క్యాండిల్. దాని తర్వాత మళ్ళీ చాలా కన్సోలిడేషన్ తీసుకుంది, మళ్ళీ బేర్స్ అనేవాళ్ళు కిందకి తీసుకొచ్చారు. ఇండెసిషన్ అండ్ ఒక గ్రీన్ క్యాండిల్ అయితే కనిపించింది అనమాట. ఏది దగ్గర దగ్గర ఒక 1 వీక్ అనేది కన్సోలిడేషన్ తీసుకుంది. బట్ స్టిల్ మనకు ఒక రెసిస్టెన్స్ పాయింట్ అయితే క్లియర్గా ఉంది. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగితే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా గ్యాప్ అప్ అయింది అంటే బుల్స్ అనేవాళ్ళు ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఈ విషయం అనేది మనం ఇంతకుముందు ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని అండ్ ఈ యొక్క ట్రెండ్ని అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం బిగ్గర్ పిక్చర్లో. ఇది మనకి ట్రెండ్ లైను ప్లస్ ఏంటంటే డబ్ల్యూ ప్యాటర్న్ అంటాం దీన్ని సింపుల్గా. ఇది డబ్ల్యూ ప్యాటర్న్ అంటాం. ఇది నెక్ లైన్ బ్రేక్అవుట్, ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ ఇనీషియల్గా. అక్కడి నుంచి చూడండి మనకి స్టాక్సే కాదు ఇండిసెస్ కూడా వర్కౌట్ అవుతాయి. ఈ యొక్క బ్రేక్అవుట్ దగ్గర నుంచి దగ్గర దగ్గర ఏంటంటే మనకి 2,120 పాయింట్లు అనేది ర్యాలీ అయింది. చేస్తున్న అనాలిసిస్ కరెక్టు, మనం ముందు డైరెక్షన్లో ఉన్నాం అని చెప్పేసి. దట్ ఈస్ ద పర్పస్ ఏంటంటే మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది మనం చేసుకోవటం అనేది చాలా ఉత్తమమైన విషయం. సో హోప్ వీడియో హెల్ప్ చేసిందని చెప్పేసి అనుకుంటున్నాను. స్టిల్ ఈ యొక్క మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ గురించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా ఏంటంటే నేను ఆన్సర్ ఇస్తాను. ఎటువంటి అప్డేట్స్ ఉన్నా సరే మన యొక్క టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.